నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా ఎస్సీ వర్గీకరణతో సహా 5 బిల్లులకు శాసనసభ ఆమోదం అరకపల్లిలో సంచలనం సృష్టించిన హిజ్రా కేసును ఛేదించిన పోలీసులు ప్రియుడే హంతకుడన్న ఎస్పీ తుహిన్ సిన్హా ఫిబ్రవరి నెలలో 93.21 లక్షల విలువైన చోరీ సొత్తును బాధితులకు అందజేశాం గత నెల కంటే ఈ నెల రికవరీ పెరిగిందన్న సిపి బాగ్చి ముడసర్లవ పార్క్ లో అగ్ని ప్రమాదం మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి 15 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో మొత్తం 88 గంటల 55 నిమిషాల పాటు ప్రజా సమస్యలపై చర్చించారు 9 బిల్లులను ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఇందులో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించింది ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది 5 కమిటీల ఏర్పాటుకు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు ఆమోదం తెలిపారు ప్రతి కమిటీలో చైర్మన్ తో పాటు 6 సభ్యులతో కలిసి మొత్తం 7 ఎమ్మెల్యేలు ఉంటారు అయ్యన్న పాత్రుడు చైర్మన్ గా నిబంధనల కమిటీ ఏర్పాటైంది ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు చైర్మన్ గా విడతల కమిటీ ఏర్పాటైంది ఇలా 5 కమిటీలకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది ఆ రోజు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేశాం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ 10/9/96 మీరు కూడా ఆ రోజు ఎస్పీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికపై వర్గీకరణ చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది దీనికి కూటమి పార్టీలు మద్దతు ప్రకటించాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నట్టు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు సుదీర్ఘ కాలం పాటు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరిగిందని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ప్రధాని మోడీ వర్గీకరణ ప్రదాత అని నేతలు వెల్లడించారు అయితే ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను అంబేద్కర్ గారిని జగజ్జీవన్ రామ్ గారిని మహాత్మా జ్యోతిబా పూలే గారిని ఎన్టీఆర్ రామారావు గారిని ఒకసారి స్మరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చెప్పబోతున్నాను ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అధినేత చాలా స్పష్టంగా ఏ కారణాల వల్ల మేము ఈ కేటగరైజేషన్ చేస్తున్న విషయాలు కూడా వారు కూడా చెప్పారు అదే మాదిరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సోషల్ జస్టిస్లో భాగంగా ఎస్సీలకు కూడా కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు అయితే అధ్యక్ష ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా వెనక్కి లాగేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ స్వాతంత్రం వచ్చింది 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం నేను మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం ఇంకా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమానతలపైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం అది కూడా ఒకసారి చూసినప్పుడు దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించడం వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ బిల్లు
అదే సమయంలో అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇంకా ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగజంగి అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది, అది చేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. రెండోది అధ్యక్ష రిలీజ్ కానీ అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లో ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే 26 జిల్లాలు అయినాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు. కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని. ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది, ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయ్యింది కూడా అసలు దళితుల కంటే వెనుకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష. అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వాడిని, వారితో నడిచిన వాడిని. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు అప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారు దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్ష.
కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ, అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో రెల్లి, ఇతర కులాలకు 1%, మాదిగ సబ్ క్యాస్ట్లకు 6.5%, మాల్ల సబ్ క్యాస్ట్కు 7.5% రిజర్వేషన్లను వర్గీకరిస్తారు. బిల్లుల ఆమోదం అనంతరం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అనకాపల్లి జిల్లాలో హిజ్రా హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక హిజ్రాను అత్యంత కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి 3 చోట్ల పడేశాడు. 8 పోలీస్ బృందాలు గాలించి నిందితుడిని అరెస్టు చేశాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న హిజ్రా పేరు దీపు. ఈమెతో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పొదలాడకు చెందిన బన్నీ సహజీవనం చేస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం అనకాపల్లి వచ్చాడు. ఒక ఫుడ్ డెలివరీ కంపెనీలో బాయ్గా పనిచేస్తుండగా ట్రాన్స్జెండర్ దీపుతో పరిచయం ఏర్పడింది. సుమారు 4 ఏళ్ల నుంచి వీరు సహజీవనం చేస్తున్నారు. ఏడాది క్రితం మునగపాక మండలం నాగులాపల్లిలో ఒక ఇంటిని అద్దెకి తీసుకుని నివాసముంటున్నారు. వీరిద్దరూ తరచూ గొడవలు పడుతూ ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. అయితే హత్యకు గురైన ట్రాన్స్జెండర్ అసలు పేరు దిలీప్ శివశంకర్. ఇతను అనకాపల్లిలోని గౌరపాలెంలో నివాసముంటూ ట్రాన్స్జెండర్ గా మారి దీపుగా పేరు మార్చుకున్నాడు. అప్పటి నుండి తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే దీపుతో బన్నీ పరిచయమై ఇద్దరు 4 ఏళ్ల నుండి సహజీవనం చేస్తున్నారు. అయితే బన్నీ వేరే ట్రాన్స్జెండర్ తో ఉండటం దీపుకి ఇష్టం లేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే దీపుని చంపాలని బన్నీ నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం కత్తి కొనుగోలు చేసి దీపును ముక్కలుగా నరికి తన బుల్లెట్ మోటార్ సైకిల్ పై 3 చోట్ల శరీర భాగాలను దుప్పట్ల చుట్టి పడేశాడు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ శ్రావణి నేతృత్వంలో కసింకోట సిఐ స్వామినాయుడు విచారణ చేపట్టారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. నాగులాపల్లిలో నివాసం ఉంటున్న అద్దె ఇంట్లోని దీపును బన్నీ హత్య చేశాడని ఎస్పీ తుహిన్ సిన్హా మీడియాకు వెల్లడించారు. అయితే ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ పైన, స్కూటీ పైన శరీర భాగాలను 3 ప్రాంతాల్లో పడేశారని వివరించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించామని ఎస్పీ వివరించారు. ఇంత దారుణమైన ఘటన జరగడం పట్ల ఎస్పీ విచారం వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్లకు పోలీసుల తరపున అండగా ఉంటూ వారికి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. నేను ఎస్పీ అనకాపల్లి. ఈరోజు మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ 17వ తారీఖున జరిగింది. దాని మీద అప్డేట్ చేయడానికి, పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. దేర్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండర్ బ్రిడ్జ్ బయవరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్లో ర్యాప్ చేసి దొరికింది. ఇమీడియట్లీ సిఐ కసింకోట, ఎస్జిపిఓ అనకాపల్లి, అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు. అది 8:30 మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది. దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము. మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము. అండ్ విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము. సో ఇన్ టోటల్ 3 లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది. ఫస్ట్ ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ బయవరం విలేజ్ కసింకోట మండలంలోనే దొరికింది. సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది. లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్, అది కూడా నేషనల్ హైవే పక్కన
మనకి టార్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్లోనే దొరికింది. అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది దట్ ద అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్, 35 years, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనే ఒక అబ్బాయి 35 years, అతనే కూడా 4 years నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్. వాళ్ళు లాస్ట్ 4 years నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు. రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెర్టిలిటీ ఆఫ్ ద డిసీజ్డ్. అండ్ సెకండ్, అక్యూజ్డ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది. సో దానివల్ల ఈ అక్యూజ్డ్ 4-5 days బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు, ప్రిపేర్ చేశారు. అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ 8 teams ఫామ్ చేయడం జరిగింది. 2 teams సోల్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది. ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్, ఇంకా ఒక టీమ్ టవర్ డంప్ డేటా అనాలిసిస్, CDR అనాలిసిస్. ఇన్ టోటల్ 8 teams ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ విదిన్ 24 hours మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్. అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము. సో దట్ జస్టిస్ ఇస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇందులో ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ SGPO అనకాపల్లి శ్రావణి గారు, CI కసింకోట స్వామినాయుడు అండ్ ఆల్ ది అదర్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళు 24 hours లోపల ఇది అక్యూజ్ని అరెస్ట్ చేసేసి ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ మై కండోలెన్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్డ్ దీపు, as well as my condolence to the transgender community. We assure them of all the help from police side, and we assure them that justice will be given in a short period of time. Thank you. సెకండ్ మ్యారేజ్కి ట్రై చేసినప్పుడు అది గొడవ జరిగింది వాళ్ళ మధ్య. సో మర్డర్కి తను ఒక్కడేనా ఇంకెవరైనా హెల్ప్? ఎందుకంటే తను చనిపోయినవాడు కూడా చాలా బలంగా ఉన్నారు. తను చూస్తే ఫిజికల్గా కూడా తనకంటే తక్కువగా ఉన్నటువంటి పొజిషన్. ఒక్కడే చంపగలిగిన అవకాశం ఉందా ఇన్వెస్టిగేషన్? మనం దాని మీద కూడా ఇది మెడికల్ అడ్వైస్ క్వశ్చనర్ అడుగుతున్నాము. ప్రెజెంట్లీ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే చేసుకున్నారు. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కూడా కాలేదు కాబట్టి ఫర్దర్ ఏదైనా లీడ్స్ వస్తే మనం వెంటనే మీడియాకి కూడా ఇన్ఫార్మ్ చేసేస్తాము. బీ అష్యూర్డ్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి 100% మనం పట్టుకుంటాము. యాట్ ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే ఒకరే ఈ విధంగా చంపేశారు. అయితే ట్రాన్స్జెండర్ హత్య కేసులో బన్నీ ఒక్కడే ఉన్నాడని ఎస్పీ స్పష్టం చేశారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా హత్య ఎంతమంది చేశారన్న దానిపై స్పష్టత వస్తుందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రావణి, సిఐ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెలలాగే పోలీసులు రికవరీ మేళాను నిర్వహించారు. ఫిబ్రవరి నెలలో 93.21 లక్షల విలువైన చోరీ సొత్తును బాధితులకు సిపి బాక్షి చేతుల మీదుగా అందజేశారు. జనవరి నెలలో 92 లక్షల చోరీ సొత్తు రికవరీ చేస్తే ఫిబ్రవరి నెలలో 93.21 లక్షల చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాక్షి వచ్చిన తర్వాత నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి నెల చోరీ సొత్తును ఒకేసారి లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ ప్రారంభించారు. జనవరి నెలలో 92 లక్షల విలువైన చోరీ సొత్తును బాధితులకు అందజేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి పోలీస్ బ్యారక్స్ లో 93.21 లక్షల చోరీ సొత్తును బాధితులకు సిపి అందజేశారు. 73 కేసులు నమోదు చేయగా 113 మంది నిందితులను అరెస్టు చేశామని సిపి బాక్షి చెప్పారు. దీంట్లో 660 గ్రాముల బంగారం, 2.8 కేజీల వెండి, 2.73 లక్షల నగదు, 14 మోటార్ సైకిళ్లు, 419 మొబైల్స్, 2 ల్యాప్టాప్లు, 2 లారీ బ్యాటరీలు ఉన్నాయని చెప్పారు. వీటినన్నింటినీ బాధితులకు అందించామని వివరించారు.
ఫిబ్రవరి నెల సంబంధించిన స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మేళా జరుగుతుంది. ఈ లాస్ట్ 1 monthలో మొత్తం 73 కేసు డిటెక్ట్ చేయడము, 113 అఫెండర్స్ని పట్టుకుని రావడము, బంగారము 6 kg 60.655 grams, వెండి 2008.3 grams, క్యాష్ 2,73,575, మోటార్ సైకిల్ 14, మొబైల్ ఫోన్ 419, ల్యాప్టాప్ 2, గేదెలు 2, లారీ బ్యాటరీస్ 3, సెంటరింగ్ షీట్స్ 57, టోటల్ ప్రాపర్టీ విలువ 93,21,435. సో ఇది లాస్ట్ మంత్ కంటే చూస్తే లాస్ట్ మంత్లో 92 లక్షలు, ఈ మంత్ చూస్తే 93 లక్షలు దాటిపోయింది. సో ప్రతి నెల క్రైమ్ వింగ్ లాస్ట్ మంత్ కంటే బెటర్ చేస్తున్నారండి. అందుకే నేను క్రైమ్ వింగ్ లెడ్ బై డీసీపీ మేడం, ADCP క్రైమ్స్, ACP క్రైమ్స్ అండ్ ఆల్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్. వీటిల్లో ఎక్కువగా మొబైల్ ఫోన్స్, మోటార్ సైకిళ్లు పోగొట్టుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇళ్లలో జరిగిన చోరీల్లో 6 కేజీల బంగారు వస్తువులు, సుమారు కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. చోరీ సొత్తు రికవరీ చేసిన క్రైమ్ పోలీసులను సిపి బాక్షి అభినందించారు. ముడసల్లోవ పార్కులో భారీ ఎత్తున అగ్ని జరిగింది. మంటలతో పాటు పొగ భారీ ఎత్తున ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎటువంటి జన ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మంటల దాటికి 100 మీటర్ల వరకు వాటర్ ట్యాంక్ ఎగిరిపడింది. 5,000 లీటర్లు సింటెక్స్ వాటర్ ట్యాంక్ అగ్నికి ఆహుతైంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలు తీసుకురావడం సంతోషకరమని సిఐఐ చైర్మన్ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ 2024-25 వార్షిక సదస్సును స్థానిక నోవెటల్ హోటల్లో నిర్వహించారు. 60 నుంచి 80% వరకు ఉన్న చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజన్ 2047 సహకారానికి పారిశ్రామికవేత్తల కృషి ఉంటుందని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త, నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు సిఐఐ సిద్ధంగా ఉందన్నారు. ఆర్థిక ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తాము కలిసి నడుస్తామని వెల్లడించారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వర్చువల్ విధానంలో హాజరై తమకు హామీ ఇచ్చారని వెల్లడించారు. చేస్తూ మన గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ పెరగడం కోసం ఎటువంటి విధానాలు మన ఇండస్ట్రీ పాటించాలి, ఎటువంటి విధానాల్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఈ ప్రాసెస్లో కమ్యూనిటీకి, రాష్ట్రానికి, దేశానికి ఎటు విధంగా మనం ఉపయోగపడతామనే కాన్సెప్ట్తో కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో డాక్టర్ ఆర్ నందిని గారు సదర్న్ రీజన్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చారు. అలాగనే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ ఇండస్ట్రియల్ సెక్రటరీ యువరాజ్ గారు కూడా ఈరోజు వర్చువల్గా అటెండ్ అయ్యారు. ఇప్పుడు పోస్ట్ లంచ్లో మినిస్టర్ గారు, ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు అటెండ్ అవుతూ ఉన్నారు. అలాగనే ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి విశ్వ గారు వచ్చున్నారు. అలాగనే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి గంగాధర్ గారు పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళందరూ కూర్చొని ఈరోజు డిస్కస్ చేసింది ఏంటంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎటువంటి అడ్వాంటేజ్ని మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని మనం ముందుకు తీసుకెళ్ళి దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దొచ్చు, అలాగనే గ్లోబల్గా కాంపిటేటివ్గా ఎలా తయారు చేయొచ్చు అనే విషయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో విజనరీ గవర్నమెంట్, వెరీ ప్రోయాక్టివ్, ఇండస్ట్రీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉండడం, అలాగనే ప్రో ఇండస్ట్రీ పాలసీస్తో తీసుకొని రావటం, అలాగనే హ్యాండ్ హోల్డింగ్ కోసం ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీలు ఏవైతే ఉంటాయో అవి 60 నుండి 80% ఇండస్ట్రీస్ ఈ కోవలోకి వస్తాయి. కాబట్టి వీళ్ళందరికీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో కానీ, నాలెడ్జ్ షేరింగ్లో కానీ, హ్యాండ్ హోల్డింగ్లో కానీ వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చి మన టార్గెట్ ఏదైతే 2047కి
$2.4 trillion ఎకానమీ ఆంధ్రప్రదేశ్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పారో, ఒక ఫ్యామిలీ నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి, ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక MSME పార్క్ రావాలి. సో ఈ విధమైన పాలసీలని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రానికి ఉపయోగపడేది, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి కానీ, ఎకనామిక్ గ్రోత్ క్రియేట్ చేసేదానికి కానీ ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏ విధంగా గవర్నమెంట్తో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉందో చెప్పడానికి ఈ ఇంటరాక్షన్స్ అన్నీ బాగా జరిగినాయి. ఇప్పుడు పోస్ట్ లంచ్లో కూడా NDTV ఆధ్వర్యంలో ఒక డిస్కషన్ కూడా జరగబోతుంది. దాంట్లో కూడా నేషనల్ లీడర్స్ కూడా కొంతమంది వర్చువల్గా అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఇంకా మంచి డిస్కషన్ జరుగుతాయని, ఈ మీటింగ్ నుండి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్తో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కూడా కలిసి ఏ విధంగా పనిచేస్తాము భాగస్వామ్యంతో అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ బాడీ ఏదైతే ఉంటుందో ఎవ్రీ ఇయర్ ఈ బాడీ చేంజ్ అవుతుంది. సో ఐఎమ్ బికమింగ్ ద పాస్ట్ చైర్పర్సన్. ఇప్పుడు శ్రీ గన్నమణి మురళీకృష్ణ గారు ఫ్లూయెంట్ గ్రిడ్ ఫౌండర్ చైర్మన్, ఆయన చైర్మన్ అవుతున్నారు. ఇప్పుడు అవ్వబోతున్న ఎలక్టెడ్ కౌన్సిల్ మీటింగ్లో నూతన వైస్ చైర్మన్ని ఎలక్ట్ చేసుకోబోతున్నాం. సైన్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకొని పరిశోధనల వైపు వెళ్లాలని బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్లు ఆచార్య KR ప్రసాద్, ఆచార్య S నటనరాజన్లు అన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో పాత జైల్ రోడ్లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో రసాయన శాస్త్రంపై లెక్చర్ వర్క్ షాప్ నిర్వహించారు. విద్యార్థులకు సైన్స్ అకాడమిక్స్, కెమికల్ సైన్స్ పై అవగాహన కల్పించారు. సైన్స్ విద్యకు మరింత ఆదరణ పెరగాలని వక్తలు అన్నారు. విద్యార్థులు అవగాహన పెంచేందుకు ఇలాంటి వర్క్ షాప్స్ దోహదపడతాయని చెప్పారు. కెమికల్ సైన్స్ అభ్యసించేవారు, పరిశోధన చేసేవారికి మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మంజుల, కోఆర్డినేటర్ కళ్యాణరామ్, రిసోర్స్ పర్సన్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ ఉమెన్స్ కాలేజ్లో ఈ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వర్క్షాప్ పెట్టి విద్యార్థినులందరినీ కొంచెం ఉత్తేజితులను చేసి సైన్స్ని ఒక ఫ్యూచర్ ప్రోగ్రామ్గా వాళ్ళు పర్సూ చేయడానికి మా లెక్చర్లు ఎంత ఉపయోగపడతాయన్న దానికి అకాడమీ వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులతో మేము సంభాషించేటట్టు చేయగలుగుతున్నారు. కాబట్టి అందులో భాగంగా మేము ముగ్గురం, ప్రొఫెసర్ నటరాజన్, ప్రొఫెసర్ జాగీర్దార్, నేను భారతీయ విజ్ఞాన సంస్థ నుంచి ఇక్కడికి వచ్చి ఈ వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసినందుకు సంతోషంగా ఉంది. రిసోర్స్ పర్సన్స్ ఇచ్చిన లెక్చర్లతో పాటు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు చెప్తూ వాళ్ళని కొంచెం ఉత్తేజితం చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు సైన్స్ని ఒక ప్రత్యేకంగా తీసుకొని దాంట్లో ఇంకా అభివృద్ధి చెందుతారన్న ఆశతో ఈ వర్క్షాప్ని మేము కండక్ట్ చేసాం. మేము కెమిస్ట్రీ ఒక అంశంగా కెమిస్ట్రీ, ఆ కెమిస్ట్రీలోనే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అందులో భాగంగా నానో మెటీరియల్స్, ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్, ఆర్గానిక్ సింథసిస్, ఫిజికల్ కెమిస్ట్రీలో అట్మాస్ఫిరిక్ కెమిస్ట్రీ, మిగిలిన కెమిస్ట్రీ అన్ని అంశాల మీద ప్రస్తుతం పరిశోధనల్లో ఏదైతే ముందంజలో ఉందో అన్ని అంశాల్లో కూడా మేము వాళ్ళకి లెక్చర్లు ఇవ్వడం జరుగుతోంది. ప్రాబబ్లీ వాళ్ళు అన్నీ గ్రహించి వాళ్ళని ఉత్తేజితం చేస్తే రేపొద్దున వాళ్ళు కూడా ఈ అంశాలలో పరిశోధనలు చేసే దిశగా మా లెక్చర్లు ఉపయోగపడతాయని మన నమ్మకం. From Indian Institute of Science. I'm sorry that I can't speak in Telugu that freely. The idea is to have this kind of meeting and we wanted to have it, and we are very happy that we have come to a government college, and that too for promoting the education for women, and the academy is very happy to sponsor this particular workshop, and I would like to congratulate all the faculty, the principal and the members of the staff of the Visakha College at Visakhapatnam to hosting this meeting where we identify a select area within the chemistry and then try to understand and teach some of the students about the basics of chemistry, and from the basics of chemistry we try how the new modern materials are evolved from the understanding of the chemistry. Thank you. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో చెట్లకు ఓ ప్రత్యేక పాత్రలో తిండి గింజలు నింపి వాటిని పక్షులు తినేలా వేలాడదీశారు. దీంతో పాటు నేలపై కూడా మట్టి పాత్రలో తిండి గింజలు, నీటిని ఏర్పాటు చేశారు. నీటిని అందుబాటులో ఉంచుదాం, పక్షులను కాపాడుదాం అని నినాదాలు చేశారు.
పశు పక్షాదులను మనం కాపాడుకోకపోతే జీవ వైవిధ్యం దెబ్బతిని క్రమేణా అంతరించిపోతాయని ఏయుఐఎస్ఈ ప్రిన్సిపల్ నాగరాజు కుమారి అన్నారు. పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుందని చెప్పారు. పక్షులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. వేసవిలో పక్షులను ఎలా కాపాడుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించామని నిర్వాహకులు రహమతుల్లా అన్నారు. నగరవాసులంతా వేసవిలో తిండి గింజలు, నీటిని ఏర్పాటు చేసి పక్షులను కాపాడుకోవాలని కోరారు. ఇన్ అడిషన్గా మౌలానా అబుల్ కలాం ట్రస్ట్ ఒక ట్రస్ట్ ఉంది, దానికి చైర్మన్గా చేస్తున్నాను. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పరిసరాలని మా మెయిన్ మోటో ఎడ్యుకేషను, ఎన్వైర్న్మెంట్ అండ్ ఇన్కమ్ జనరేషన్ వాటి మీద వర్క్ చేస్తున్నాం. మన స్కూల్లో అనేక సార్లు మొక్కలు వేయడం కార్యక్రమాన్ని చేసాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మార్చి నెలలో మార్చి 20 తారీఖున స్పారోస్ ఊర పిచ్చుకలు ఉన్నాయి, అవి నశించిపోతున్నాయి. ఆ నశించిపోవడాన్ని మనం రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి సంవత్సరం ఏ స్కూల్లో చేస్తున్నాం. ఎస్పెషల్లీ పిల్లలకి అవగాహన చేయించాలని. అది మార్చి 20 తారీఖున. అదే కాకుండా పిల్లలతోనే మొక్కలకి నీళ్లు పోయించడం, అట్లే ఆహారం వేయడం, అవన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. ఇన్ అడిషన్ మా ఐఏఎస్సి ప్రిన్సిపల్ మేడం గారు అంటే నాగరాజ్ కుమార్ గారు వారి యొక్క సిబ్బంది సహకారంతో మన ఎవరైతే ప్రైమరీ స్టేజ్లో ఉంటారో పిల్లలు 6th క్లాస్ పిల్లలకి మంచి దస్తూరి, అది ఇంగ్లీష్లో కాలియోగ్రఫీ అంటారు, దాన్ని గత నెల 17 తారీఖు స్టార్ట్ చేసాం. ఇప్పటికీ ఆ నెలలో దగ్గర మాస్టర్ గారు ఎలా రాసావో అంత గుడ్గా రాశారు. అది కూడా మీరు ఇప్పుడు చూస్తారు. ఆ సర్టిఫికేట్ కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలని ముఖ్యంగా ప్రజలకు తీసుకెళ్లి మూగజీవాల పట్ల అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్పందించాలనే ఉద్దేశంతోనే ఈ పిల్లల ద్వారా, ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. దీన్ని మిగిలిన పుర ప్రజలందరూ కూడా ఈ ప్రస్తుతం ఈ వేసవి కాలంలో చాలా మూగజీవాలకి నీళ్లు కానీ ఆహారంగా దొరకదు కాబట్టి మన అవకాశం ఉన్నంత వరకు ఎవరి మేడల మీద కానీ లేకపోతే పరిసరాల పార్కుల్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మనవి చేస్తున్నాం. మనకందరికీ తెలిసిందే, కొల్లేరు సరస్సు వంటి సరస్సులు కూడా కొన్ని వందల రకాల పక్షులు కొల్లేరు సరస్సుకు వచ్చాయి. ఇప్పుడైతే అది అంతరించిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మా స్కూల్లో ఈ మా సార్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి మా ఐఏఎస్ మేడం గారు అతిథిగా వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందం. ఈ పక్షులకి, ఈ పిల్లలకు కూడా జంతుజాలం పట్ల, పక్షుల పట్ల ఒక అవగాహన, అవి ఎలాగా అంతరించిపోతున్నాయి, వాటిని సంరక్షించుకోవాలంటే మా బాధ్యత ఏంటి అనే ఒక విషయాన్ని కూడా వీళ్ళందరికీ కూడా తెలియజేసినందుకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మంచి హ్యాండ్ రైటింగ్ కోసం ఐఏఎస్సి మేడం గారు ప్లస్ మా అబుల్ కలాం ట్రస్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమంలో పిల్లలు కూడా కొంచెం బాగా లబ్ధి పొందారు. సార్ కూడా వచ్చి రెగ్యులర్గా పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పించడం జరిగింది. పిల్లల హ్యాండ్ రైటింగ్ కూడా చక్కగా ఇంప్రూవ్ కూడా చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగడం మా స్కూల్ ద్వారా, మా స్కూల్లో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు అనేక కార్యక్రమాలు మా స్కూల్ ద్వారా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నటభూషణ్ శోభన్ బాబు కాంస్య విగ్రహాన్ని సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. డాబా గార్డెన్స్ నెల్లూరు మెస్ వద్ద శోభన్ బాబు 17వ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించి అభిమానులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమం చేపట్టామని అసోసియేషన్ ప్రతినిధులు కోడూరి కనకరాజు, రమణలు తెలిపారు. శోభన్ బాబు చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. ఆంధ్ర నటుడు సోగ్గాడు శోభన్ బాబు అభిమానులుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. మన ఇక్కడ విగ్రహం పెట్టినందుకు మన ఎన్నో వీడియో సోదరులు అందరూ కూడా మనకు సహకరించారు. ఈ మన పెస్కోప్ ఎదురుగా ఎట్టినందుకు. అలాగే మా శోభన్ బాబు అభిమానులు అందరూ సిటీ వైడ్ తరపు నుండి ఎంతో సాయ సహకారాలు అందించారు. సీన్ బాబు అయితే మరి ఫస్ట్ నుండి కూడా మా భుజం తట్టి మీకంటూ ఉన్నానరా, మీరు ఎందుకు చెయ్యండి అని కార్యక్రమాలు ఆయన ఎన్నోసార్లు అన్నారు. అలాగే ఈరోజు కంచెల అచ్యుతరావు గారిని మేము భోజనాలు అడగగానే ఆయన ఒప్పుకొని, మంచి హృదయంతో ఒప్పుకొని మాకు సాయ సహకారాలు అందించి 500 మందికి భోజనాలు పంపించడం జరిగినది. ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఒక 10 నిమిషాల్లో. వారికి నిజంగా మా అభిమానుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా శోభన్ బాబు అభిమానులు అందరూ కూడా రుణపడి ఉంటారు. ఆయనకి చాలా మంచి వ్యక్తి. నేను మరో జన్మ అంటుంటే శోభన్ బాబు అభిమానిగా పుట్టాలని కోరుకుంటున్నాను. మీ శోభన్ బాబు అని ఈ కార్యక్రమం మెయిన్ ఏంటంటే 17వ వర్ధంతి
17 వర్ధ సందర్భంగా ఇక్కడ అన్నదాన కంచర్ల అచ్యుతరావు గారి ధన సహాయంతో ఇక్కడ అతను 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన సోమబాబు గారు అందరూ హృదయాల్లో ఉన్నారు. మెయిన్గా అతను ఎప్పుడూ రుణపడి ఉన్న మీ సేవా కార్యక్రమంలో తిరుపతిలో కూడా కళ్యాణ మండపం సోమబాబు అభిమానుల గురించి కట్టించాము. అక్కడ అది ఎవరైనా మా అభిమానులు అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన అభిమానులందరికీ ధన్యవాదాలు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన మెరుగైన రాత శిక్షణ శిబిరం ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముగిసింది. ఏయూ ఐఏఎస్జీ ప్రిన్సిపల్ నాగరాజు కుమారి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మెరుగైన చేతిరాతతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులు చేతిరాతను మెరుగుపరుచుకోవడం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వం, విశ్వాసం పెంపొందుతాయని చెప్పారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి చక్కని చేతిరాత ఉపయోగపడుతుందని తెలిపారు. నెల రోజుల శిక్షణలో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ మెరుగుపడిందని ట్రస్ట్ చైర్మన్ కాజా రహమతుల్లా అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం సలోని, ఏయూ అకాడమిక్ డీన్ ఆచార్య ఈశ్వర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత నెల 17వ తారీఖు నుంచి చేతిరాత మీద చేతిరాతని బాగా నేర్చుకోవడంలో ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల కోసం. ఇది ఒక మంచి సదస్సు అని నా ఉద్దేశము. ఎందుకంటే పూర్వకాలంలో మన అందరూ మన పేరెంట్స్ మన తాత ముత్తాతలు అంటారు, చేతిరాత మార్చుకో నీ తలరాత మార్చుకో అంటుంటారు. అంటే మన చేతిరాతను బట్టి మన యొక్క పర్సనాలిటీని చాలామంది అంచనా వేస్తుంటారు. అందువల్ల ఈ చేతిరాత యొక్క గొప్పతనం అన్నది చాలా ఉంది. పిల్లలు మార్కులు ఎక్కువ సాధించాలన్నా, అదేవిధంగా వాళ్ళు ఇంకా అకాడమిక్ అచీవ్మెంట్లో ముందుకెళ్లాలన్నా, వాళ్ళ వ్యక్తిత్వంలో ముందుకెళ్లాలన్నా మన చేతిరాత ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన చేతిరాత ద్వారా, దస్తూరి ద్వారా మనం సమాజంలో ఒక మంచి గుర్తింపును, ఈ వ్యక్తి యొక్క దస్తూరి బాగుంటుంది, 10 మంది మన దగ్గరికి వచ్చి ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా రాయించుకోవాలన్నా ఆ వ్యక్తి చేత రాయించుకోవడం మనం అందరూ చూస్తూ ఉంటాం. అంటే చేతిరాత యొక్క గొప్పతనం ఎంతో ఉంది. అందువల్ల పిల్లలకి ఈ విషయంలో చేతిరాత నైపుణ్యాన్ని పెంచే విషయంలో ఆంధ్ర యూనివర్సిటీ యొక్క యాజమాన్యము, ఉపాధ్యాయులు ఒక ఐఏఎస్సి కొలాబరేషన్తో ఒక చక్కటి సదస్సును ఏర్పాటు చేసి ఈ నెల రోజుల్లో పిల్లలు ఇంకా చేతిరాతలో మంచి నైపుణ్యాన్ని సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ కార్యక్రమాన్ని నేను గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. పిల్లల చేతిరాతలు సరిగా రాక 10th క్లాస్ మార్కులు చాలా తక్కువ ఉండడం గమనించాను. ఇప్పుడు 6th వాళ్ళని కానీ మనం కరెక్ట్గా మంచి చేతిరాతగా అలవాటు చేస్తే వాళ్ళు 10th క్లాస్ వచ్చేసరికి వాళ్ళ రైటింగ్ చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఆలోచించి మన ఐఏఎస్సీ ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తే వారి యొక్క సిబ్బంది ఎర్రాజిరెడ్డి గారిని పంపించారు. అదేవిధంగా మా హెచ్ఎం గారు సొలోమి గారు ఒప్పుకోవడం, దాని ద్వారా 1 నెల మేము ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. పిల్లల్లో ఆ స్టార్టింగ్లో ఉన్న రైటింగ్ ఇప్పటికి చూస్తే నిజంగా భూమి ఆకాశం మీద తేడా ఉందండి. అంత బాగా నేర్చుకున్నారు పిల్లలు. వాళ్ళు ఇంకా దీన్ని భవిష్యత్తులో మంచి బాగా కొనసాగిస్తారని, ఇంకా భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తామని కోరుకుంటూ, మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి విద్యుత్ డిస్కంలలో పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు మీటర్ రీడర్లు కోరారు. గ్రీన్ పార్క్ రోడ్లోని ఈపీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల వల్ల మీటర్ రీడర్లు నిరుద్యోగులు కావడమే కాకుండా రాష్ట్రంలో వినియోగదారులందరిపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించాలని అన్నారు. మీటర్ రీడర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. బిగిస్తున్నారు కమర్షియల్ మ్యాక్సిమం 90% అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బిగించారు. మాకు ఉండే 4000 సర్వీసులు అనుకోండి. ఒక మనిషికి కమర్షియల్ ఎలా కాకపోయినా 200 నుండి 500 సర్వీసులు ఉంటాయి. ఒక్కొక్క సర్వీస్కి ఇచ్చేది ₹3.46. 200 నుండి 500 సర్వీసులు అంటే 200 తీసినోడికి ఇంచుమించి ₹700 తగ్గుతుంది. మాకు వచ్చే 10,000లోని 700, 800 ఇప్పుడే తగ్గుతుంది. ఒకవేళ డొమెస్టిక్ కనుక మార్చినట్టయితే మాత్రం మాకు ఇలా క్రమేపైనా తగ్గుతూనే ఉంటుంది. సో మేము అడిగేది అదే ఏంటంటే, మేము 10 రోజులు బిల్డింగ్ చేస్తున్నాం. వాస్తవంగా అయితే ఇది నెల రోజుల పనిని వీళ్ళు 15 రోజులు కుదించారు. ఇప్పుడు 10 రోజులకే కుదించారు. వాస్తవంగా మేము ఏంటంటే తెల్లారు 8 నుండి రాత్రి 8 గంటల వరకు కూడా పని చేస్తున్నాం. నెల రోజుల పని కుదించారు. అయినా సరే కష్టపడి చేస్తున్నా సరే ఇప్పుడు ఏవైతే స్మార్ట్ మీటర్లు వస్తున్నాయో దానివల్ల మాకు నెల జీతాలు తగ్గుతున్నాయి. కాబట్టి మేము కిందటి సంవత్సరం విజయానంద్ గారితో కూర్చున్నప్పుడు మాట్లాడాం. సార్ క్రమేపైనా మాకు జీతాలు తగ్గుతున్నాయంటే మీకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి మినిట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని అమలుపరచడంలో ఎక్కడా లేరు. మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు కాబట్టి క్రమేపైనా మా జీతాలు తగ్గుతున్నాయి కాబట్టి
మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలి. లేనట్టయితే మేము భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 24వ తారీఖున కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. అలాగే 27వ తారీఖున CMD ఆఫీస్ దగ్గర ఇస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా జనజాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు. మద్దిలపల్లం కృష్ణ కాలేజ్ రోడ్లోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు యువకులు బెట్టింగ్ జోలికి వెళ్లొద్దంటూ ప్రతిజ్ఞ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని 1500 మందికి పైగా ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో పడి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని సమితి రాష్ట్ర కన్వీనర్ SLN వాసు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే స్పందించి దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిషేధిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లండన్ హౌస్ ఆఫ్ కామర్స్ యూపీ పార్లమెంట్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటుడిగా చిరంజీవి రికార్డు సృష్టించారు. యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవీందు మిశ్రా నుంచి చిరంజీవి ఈ పురస్కార సత్కారాన్ని అందుకున్నారు. 4.5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న చిరంజీవికి ఈ పురస్కారం మరింతగా కీర్తినిపించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో టాప్ సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. వీటిని ప్రభావితం చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. హీరోయిన్లతో పాటు హీరోలు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఈ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వీటిని ప్రమోట్ చేసిన ప్రముఖ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటులతో పాటు యూట్యూబర్లు సహా 25 మంది జాబితాలో ఉన్నారు. తాజాగా నటి విష్ణుప్రియ పోలీసుల విచారణకు హాజరయ్యారు. యాప్ల నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలా నజరానా పొందారనే విషయాలను వీరి నుంచి పోలీసులు సేకరిస్తున్నారు. కర్రలు కత్తులతో దాడులు చేసి గాయపరిచిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు హాసనాల అప్పారావు కోరారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తన ఇంటి ముందు ఆటోను 2 వ్యక్తులు పగలగొట్టారని, దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. దీంతో సదరు వ్యక్తులు తమపై కక్ష కట్టి కత్తులు కర్రలతో దాడి చేయడమే కాకుండా తన సోదరుడిపై దాడి చేసి చంపడానికి యత్నించారని, తలకు బలమైన గాయమైందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నివాసం ఉంటాను, దగ్గర 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. ఏంటంటే ఇలాగ నాగమణి సొంతం, వీర్రాజు సొంతం, అలాగే పగిడితల సొంతం వాళ్ళు నన్ను రాత్రి 8 గంటలకి నన్ను మటర్ చేశారని కత్తులతోని కర్రలతోని సుత్తులతోని కొట్టి నన్ను మేడ నుంచి తోసేసి కింద పడేసి కొట్టేసి పారిపోయారండి. నేను చచ్చిపోయానని పారిపోయారండి. అది ఏంటంటే ఈ న్యాయం అన్యాయంగా నన్ను ఇలాగ మటర్ చేయబోయారండి. చాలా ఘోరం అండి. నా పేరు ఆసనాల అప్పారావు అండి, యాకలే కాలనీ 51వ వార్డు. మాకు ల్యాండ్ గొడవలు ఉన్నాయి. ల్యాండ్ గొడవలు ఉంటే ఆ లక్ష్మి గారు ఏంటంటే ఆమె సంఘంలోనే POW లక్ష్మి సంఘంలోనే మేము ఉండాలని మా ప్రభుత్వం ఎమ్మెల్యేల దగ్గరికి కానీ ప్రభుత్వం అధికారుల దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్లకుండా డిమాండ్లు పెట్టిందండి. డిమాండ్లు పెట్టి మమ్మల్ని కొట్టించిందండి. ఆమె సొంతంగా ఉండి కూడా కొట్టించిందండి. ఆసనాల రవిని, ఆసనాల శ్రేణిని మమ్మల్ని అందరినీ కొట్టించిందండి. గతంలో ఒకసారి దాడి చేసిందండి మా కాలనీ వాళ్ళతోని, 3 కుటుంబాలతో కూడా దాడి చేయించింది ఆమె. అప్పుడు ఏం చేశారంటే మా కారు చెదకొట్టేశారు, మా బొల్లారో చెదకొట్టేశారు, మా ఆటో చెదకొట్టేశారు, అన్నీ మా బళ్ళన్నీ బుల్లెట్ కానీ బైక్ కానీ అన్నీ చెదకొట్టేశారు సార్. దాన్ని మేమేమో KK రాజు గారికి చెప్తే దాన్ని కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టారు. రీసెంట్గా మేము అలాగా నేను రోడ్డుకు వస్తుంటే సాయంత్రం రోడ్డుకు వస్తుంటే నన్నేమో 2 తరుణ్ కుర్రోడును లోకేష్ కుర్రోడును నా వెనకాతలో కూడా ముందు ఒకడు వచ్చి కొట్టారు. కొట్టింది కాకుండా మొన్న ముందుకెళ్తుంటే వెళ్ళనివ్వకుండా చుట్టుపక్కల రౌడీజం చేసినట్టు రౌండ్గా బైక్ తిప్పి అలాగా 4-5 రౌండ్లు తిప్పి నన్ను అడ్డగించి ఆకలే కాలనీ సొసైటీ అంటే వాళ్ళదంట, ఆ సంఘంలోకి మేము రావాలంట. ఎందుకు రావాలి? సొసైటీ ఉంది, ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం పట్ల మేము
బతకొద్దంట సార్, రాజ్యాంగం పట్ల బతకొద్దంట. వాళ్ళు చెప్పిందే వేదం అంట, వాళ్ళు చెప్పిన మాట మాకు వద్దు సార్. 39 సంవత్సరాలుగా బేసిక్ పెన్షన్ రివిజన్ కాకపోవడం దారుణమని విఎస్పీ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రామచంద్రరావు, ఎస్ఎం దేశ్ పాండేలో ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో ఐపీఐ గానీ ప్రభుత్వం గానీ స్పందించడం లేదని వాపోయారు. పెన్షన్ రివిజన్ ప్రతి 5 ఏళ్లకోసారి జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశాలపై అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సుల్లో చర్చిస్తామని వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారని వెల్లడించారు. వర్కింగ్ ఎంప్లాయీస్కి ఫెడరేషన్గా ఉందో యూఎఫ్బిఓ ఆర్గనైజేషన్తో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. వర్కింగ్ ఎంప్లాయీస్ అనేసరికి వాళ్ళకి ప్రాధాన్యత అంతా కూడా వర్కింగ్ ఎంప్లాయీస్ ఇష్యూస్ మీద ఎక్కువగా చూపెడుతున్నారు. రిటైరీస్ ఎంప్లాయీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈ విధంగా మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మాకు కావాల్సింది ఏమిటంటే మాతో డైరెక్ట్గా మాట్లాడేటువంటి నెగోషియేటింగ్ కెపాసిటీ ఒకటి కావాలి. అట్లాగే పెన్షన్ రివిజన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఏదైతే జరుగుతుందో వేజ్ రివిజన్తో పాటు ఈ బేసిక్ పెన్షన్ అనేది రివైజ్ అవుతూ వస్తున్నప్పుడు మాకు చాలా లాభం జరుగుతుంది పెన్షనర్స్ అందరికీ కూడా. ఎందుకంటే పెన్షనర్స్ అంతా సీనియర్ సిటిజన్ కాబట్టి వాళ్ళకి మెడికల్ ఖర్చులు కానీ ఇతర ఫ్యామిలీ ఖర్చులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మీట్ అవ్వాలంటే డెఫినెట్గా సరైనటువంటి పెన్షన్ వృద్ధి చెందుతూ ఉండాలి. అట్లా లేని పక్షంలో చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ విషయంలో గత 6 నెలల నుంచి కూడా ఆల్ ఇండియా లెవెల్లో చాలా సెంటర్స్లో, మేజర్ సెంటర్స్లో అన్నింటిలో కూడా ధర్నా ప్రోగ్రామ్స్ అవి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము. ఈ విషయమై రేపు సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ ఇండియన్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ ద్వారా సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. దానికి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లాగే మిగతా రాష్ట్రాల నుంచి కూడా 500 మంది డెలిగేట్స్ అందరూ కూడా హాజరవడం జరుగుతుంది. ఈ సభ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఈ విధంగా మా యొక్క డిమాండ్స్ని మీరు ప్రజల దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. The All India Bank Retirees Federation for last 6 months in June 2024 we formed an apex level United Forum of Bank Retirees organization in the Constitution Club of India, and for last 6 months we are on agitational path. Our main issues, main grounds is, though we are registered, we are having sizable membership, we are having active units throughout the Indian Bank Association, which is the bankers association, they are not talking to us directly. And our second issue is, pension scheme came in the banks in 1995, almost 30 years are over. In last 30 years, updation of pension has not taken place. So these are our 2 main issues. Other than that, there are certain other issues, but these are the basic issues. All of you know that Pensioners Retirees Association, they are being consulted, they are being invited, their views are being officially heard by central government, state government, public sector undertakings. But it is only in case of public sector banks and private sector banks, Indian Bank Association, which is representing the management, which is representing or which is signing the agreement on behalf of Finance Ministry, Director Financial Services, they are not ready to talk to us officially. Basic issues, updation of pension, direct dialogue with the retiree organization, your consultation with us. Take the case of insurance premium. We are the stakeholder, we pay the premium from our own pocket, still we are not being heard. And it is they who sign the settlement. So this is also another issue for which we are on the street. We all are senior citizens. 60 plus is the entry age. In our case, almost 80 plus, 85 plus, 90 plus are the members, and 75 to 90, almost 25% of our members, they are waiting for this updation of pension for almost last 30 years. And everywhere the pension is being updated. In central government, 5 years, whenever there is a committee has been appointed, they certainly issue, they resolve, and pension updation take place. It is only in public sector banks it is not taking place. So I request you to kindly help us, kindly give wide publicity through your. Thank you very much. హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా. ఎస్సీ వర్గీకరణతో సహా 5 బిల్లులకు శాసనసభ ఆమోదం. అనకాపల్లిలో సంచలనం సృష్టించిన హిజ్రా కేసును ఛేదించిన పోలీసులు. ప్రియుడే హంతకుడన్న ఎస్పీ తుహిన్ సిన్హా.
ఫిబ్రవరి నెలలో 93.21 లక్షల విలువైన చోరీ సొత్తును బాధితులకు అందజేశాం. గత నెల కంటే ఈ నెల రికవరీ పెరిగిందన్న సిపి బాగ్చి. ముడసర్ల పార్క్ లో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.